హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి నాకు తెలుసు కదా, మన రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో యాజూజువల్గా నేను చూసి చెప్పేస్తాను. మరి కోతంత వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. మరి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహోహోహో, డోలు పోయే కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, అంబటి జైలుకు పోయే కూతురు వచ్చే డామ్ డామ్ డామ్. ఇది ఇప్పుడు వైసీపీ పరిస్థితి. పాపం మాట్లాడే వాళ్ళు లేక వారి నేతలందరూ జైలుకు క్యూ కడుతూ ఉంటే బలవంతంగా ఇంట్లో ఆడలేడీస్తో మాట్లాడిస్తున్నారు వైసీపీ నేతలు. ఇదంతా జగన్ రెడ్డి చీప్ పాలిటిక్స్ తాలూకా మంటేనని స్కూలు పిల్లాడిని అడిగినా చెబుతాడు. అంచేత పాపం ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి వైసీపీ భజన చేస్తా ఉన్నారు. సరే, వచ్చాక తప్పుతుందా? అంబటి లేని లోటు కూతురు తీరుతుందేమో పాలు చూద్దాం రండి. చూడమ్మా మౌనిక, తండ్రి జైల్లో ఉంటే ఏ కూతురుకైనా బాధ ఉంటుంది, నేను కాదనను. అలాగని నువ్వు ఏడ్పులు పెడబొబ్బలు పెట్టకు ప్లీజ్. మా ఊళ్ళందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కదిలించింది మా అమ్మాయి మౌనికే. మాట్లాడండి అందరికీ. ఓరి నాయనో, ఇది నిజంగా కలికాలమే. తండ్రి ఊసలు లెక్క పెడతా ఉంటే బోరు బోరున ఏడుతావు అనుకుంటే ఏందమ్మాయి, అదేదో మోహన్ బాబు సినిమాలో పాటలాగా మూసి మూసి నవ్వులలోనా కోరిసిన పూలవాన అన్నట్లు అంత నవ్వుతూ ఉన్నావు. పక్కన ఉన్నది ఎవరు? అదే నేను ఎంకరేజింగ్ చేస్తా ఉంది. ఎవరు నాయనా నువ్వు? గుర్తొచ్చింది, ఎర్రి పప్ప అంటే బుజ్జి కన్నా అని అర్థం చెప్పిన బుజ్జి తండ్రా. సర్లే, ఏదో మాట్లాడతానని ఓబలాట పడుతున్నావట, కానీ గ్యాప్ అనేది ఇవ్వకుండా మాట్లాడే. కష్టకాలంలో మా కోసం ఎక్కడెక్కడి నుంచో అందరూ మాకు ధైర్యం ఇవ్వడానికి కదిలొచ్చారు. మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎప్పటికీ మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటుంది మా కుటుంబం అని కూడా నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ. బెయిల్ జరుగుతూ ఉందండి, తెలుస్తుంది. చూడమ్మాయి, ఏదో రాజకీయంగా కోసంత గట్టిగా మాట్లాడుతానని నిన్ను ఆహ్వానిస్తే నువ్వు థ్యాంక్స్ చెప్పి తప్పుకుంటూ ఉన్నావు. ఏవైనా బాగుందా? నీకు రావాల్సిన మైలేజ్ బుజ్జి కన్నగాడు కొట్టేద్దామని చూస్తా ఉన్నాడు. సరే, వచ్చాక నాకు తప్పుతుందా? చూడు వెర్రి పప్పగారు, అదే బుజ్జి కన్నగారు ఏం చెబుతారు చెప్పండి. అంబాటి రాంబాబు గారి మీద, ఇంటి మీద ఆయన పేరు అంబటి రాంబాబు. అంబాటి రాంబాబు కాదు, ఆంబోతు అంటూ మాట్లాడతావేంది బుజ్జి కన్నా? తప్పు కదూ, సరిగ్గా పేరు పలకడం రాక అంబాటి అంటా ఉన్నావు. నీకు గాని మీ సత్యబాబులాగా నత్తిగాని లేదు కదా, ఓ పాలు చూసుకో. సర్లే, కంటిన్యూ చేసేయి. ఆటవికంగా, అరాచకంగా, దుర్మార్గంగా ఇటువంటి పరిణామాలు నేను గతంలో ఎప్పుడు చూడలేదు. ఆ రకంగా విధ్వంసాన్ని సృష్టించి మరి పెట్రోల్ బాంబులు వేసి ఇల్లుని తగలబెట్టే కార్యక్రమం ఎందువల్ల వచ్చింది? ఒక లడ్డూ వల్ల వచ్చింది. ఆ లడ్డూ గురించి మీరు విష ప్రచారం చేస్తే ఆ లడ్డూలో ఏమీ కలవలేదని ఏదైతే మీరేసిన సిట్ ఉందో, సిబిఐ ఉందో, సుప్రీంకోర్టుకి అది ఇచ్చారో, ఛార్జ్షీట్లో కూడా ఇందులో కలిసిందని చెప్పకుండా అందులో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, మరి మన భూమన కరుణాకర్ రెడ్డి గారి పేర్లు లేకుండా కూడా ఇవ్వటం, ఆ లడ్డూ వచ్చిన విషయంలో ఆ లడ్డూ పవిత్రతని మరి ఇంతకుముందు భంగం కల్పించారు. అందులో కొవ్వులు కలిసినాయి, ఆ కలిసినాయి అని చెప్పి మీరు చేసింది అందులో ఏమీ కలవలేదనే దాని మీద నీ నోట్లో కల్తీనై పోయా కారుమూరి. చాలా సేపటి తర్వాత నీ పేరు గుర్తొచ్చింది అబ్బాయి. ఏందేంది సిటీ రిపోర్ట్లో నీ స్వచ్ఛంగా ఉంది, ఏమీ కలవలేదని వచ్చిందా? గల్లీ మీడియా నుంచి ఢిల్లీ మీడియా వరకు కల్తీనై భాగవతం బయటకు వస్తే నువ్వేంది కారుమూరి? ఏమైంది బుజ్జి కన్నా? మిమ్మల్ని ఎర్రి పప్పలను చేసినా కూడా నువ్వు ఇలా మాట్లాడడం ఏం బుజ్జి కన్నా? బుజ్జి నాన్న సిగ్గుందా? ఆహా, సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. పాలేలే నిన్ను ఈ చేశారా మగడా అంటే సొల్లు పురాణాలు చెబుతావు ఎందుకు కారుమూరి? నిన్ను ఇలా కాదు,
గరిట కాల్చి వాతలు పెట్టాలి, అప్పుడైనా గుర్తుంటుందేమో. అంబాటి రాంబాబు గారు ఆ ముందే మీరు ఫ్లెక్సీ పెట్టారు, లడ్డు మాట్లాడుతున్నట్టు కన్నీరు కారుస్తున్నట్టు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు, భూమన కరుణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు ఫోటోలు వేయటం, అది మర్యాదగా అది తీసేయండి, అది మంచి పద్ధతి కాదని చెప్పటం. మీరు పెట్టారు కాబట్టి ఆయన తీసేయచ్చు, లేకపోతే ఆయన కారు ఎక్కిన తర్వాత కురవాళ్ళు కూడా ఎవరైనా పీకేమంటే పీకేయచ్చు. ఒక పద్ధతి ప్రకారం చెప్తే ఆ తర్వాత గుడికెళ్ళి అది పీకాలని లేకపోయినా సరే అప్పటికే అరాచకంగా కర్రలతోటి రాళ్లతోటి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే, మరి అతన్ని అనవసరంగా అనవరాని మాటలు ఆడితే ఒక మరి ఏఎంసీ చైర్మన్, ఏదో సొసైటీ చైర్మన్, ఒక ఆవిడ గ్రంథాలయం చైర్మన్ చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. ఒక ఆడ గొంతుకు మాట్లాడవలసిన పలుకులు కాదవి. అలాంటి మాట్లాడినా ఒకటి చేయి నరికేస్తానన్నా, మరి లా 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 రకరకాల మాట్లాడినా ఎవరైనా ఉప్పు కారం తినేవాళ్ళు మాట్లాడారు. కానీ నేను విన్న దాన్ని బట్టి ప్రకారం వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళని తిడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కావాలంటే రమ్మనండి అన్నాడు, కానీ ఆయన తిట్టినట్టు కాదు. కానీ ఆయన వచ్చి నేను ఒక ఆవేశంలో నన్ను అందరూ రెచ్చగొట్టారు కాబట్టి, నన్ను అందరూ తిట్టారు కాబట్టి నేను వాళ్ళు మాట్లాడేది. ఒకవేళ ఈ రకంగా ఆయన మాట్లాడుంటే నేను విడ్రా అవుతున్నానని చెప్పిన తర్వాత కూడా నువ్వు రైతును అట్టుకుని ఎర్రిపప్ప అన్నావు, ఆ తర్వాత గోల గోల అయ్యిందని ఎర్రిపప్ప అంటే ముద్దుగా బుజ్జు కన్నా అని కవరింగ్ ఇచ్చావు. మరి అక్కడ అంబటి వాడింది లంకారం భాష, మరి దాన్ని ఎలా కవరింగ్ చేస్తావు? కారుమురి నిన్ను డొక్కలో దాన్ని డిక్కీలో తొంగ పెడదామంటే నువ్వు పట్టవు, ఏకంగా లారీలకో టెప్పర్లోకో ఎక్కించాలి. ఎద్దు ఎదిగినట్లు ఎదిగేయటం కాదు, కోసంత బుర్రవాడు. బూతులంటే అంత తేలిక? నీ తల్లిని తిడితే నీకు మండదా? అది అంతే, ఏకంగా సీఎం తల్లిని తిట్టాడు, అందుకే బొక్కలో కూర్చొని ఎడుతూ ఉన్నాడు. చెప్పినంత వరకు చాలే, ఎళ్ళిరా బుజ్జి కన్నా, ఎళ్ళిరా.